90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. చిన్న విషయాలకు క్షణికావేశాలకు పబ్లిక్ గురవుతా ఉన్నారు. తన ఆటో తీసుకొని వెళ్ళిన సమాచారం. ఇందల్వాయి హైవే పక్కకు అడవిలో పాడిపోయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో ఒక వ్యక్తి శనివారం ఉదయాన్నే అదృశ్యమైనట్టుగా కూడా కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఆ విషయం పైన కూడా దర్యాప్తు చేసే క్రమంలో ఏం జరిగింది ఏం కదా అనేది తెలుసుకునే క్రమంలో కూడా ఇందల్వాయి అడవిలో ఒక శవంగా కాలిన శవంగా కూడా కనిపించిన నేపథ్యంలో కూడా మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏదైతే దానికి ఉన్నటువంటి ఆ కాలిపోయిన శవానికి సంబంధించినటువంటి క్లాత్ ఆధారంగా కూడా ఈ వ్యక్తి అదే వ్యక్తి అని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నటువంటి పోలీసులు కూడా ఈ సంఘటన పైన విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మాట్లాడదాం, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ బంధుమిత్రులు సైతం కూడా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళతో ఉన్నటువంటి కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇదైతే సందీప్ అనే వ్యక్తి కూడా శనివారం ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళినట్టుగా సమాచారం. దాంతో కంప్లైంట్ అంటే పోలీస్ కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసుగా కూడా పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది, ఎట్లా ఉండేవాడు సందీప్? చాలా రోజుల నుంచి మాకు బాగా పరిచయం. గల్లీలోనే అందరితోటి సరదాగా ఉండేవాడు. అందరితోటి వరుసగా అంటే అన్న, అక్క, బావ అనే విధంగానే అందరినీ వరుస పెట్టి పిలిచేవాడు. చాలా సరదాగా జోవియల్గా అందరితోటి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండేవాడు. ఇంకా చిన్నపిల్లలు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. కొంత అంటే రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కొంత అప్పుడే ఆటో ఏదో ఏ పని దొరికితే పని చేసుకునేవాడు. ఆటో నడిపేవాడు, కొంతకాలం కారు నడిపేవాడు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహం కూడా చేసుకుంటాడు. హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయ్యి మంచిగా బతుకుతున్నాడు. అందరితోటి కూడా జోవియల్గా ఉంటాడు. ఈ నాగారం ఏరియాలో కూడా ఎవరితోటి ఎట్లాంటి గొడవలు కూడా లేవు. సరదాగా అందరితోటి పలకరించేటువంటి వ్యక్తి, అందరి నోట్లో మంచి నాలుకలాగా నానుతున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఎక్కడ కనబడ్డా అందరితోటి ఏ అవసరం ఉన్నా పని ఉన్నదా అంటే కూడా నాకు రిస్క్ అని ఫీల్ కాకుండా అందరికి అన్ని పనులు చేసి పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి. ఏం జరిగింది? శనివారం ఆయన నుంచి వెళ్ళారని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిండొచ్చు? యాక్చువల్లీ సందీప్కి చాలా ఫ్రెండ్షిప్ సర్కిల్ చాలా ఉంది. అన్ని ఏరియాల్లో కూడా సందీప్కి చాలా మంది వస్తున్నారు. మరి ఆ రోజు ఎవరు ఇంటికి వచ్చి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఎవరు వచ్చి బయటకు వెళ్దామని అంటే తన ఆటో తీసుకొని వెళ్ళాడని సమాచారం. ఇక ఆ క్షణం నుంచి ఫోన్ కాంటాక్ట్ బంద్ అయింది. శనివారం రోజు మిస్ అయ్యాడు. సండే రోజు కంప్లైంట్ ఇచ్చిండు. నిన్న మధ్యాహ్నము ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందల్వాయి హైవే పక్కకు అడవిలో ఇట్లా బాడీ దొరికింది, వచ్చి చూడండి అని చెప్తే ధరించిన దుస్తుల ఆధారంగా సందీప్ అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ విషయం విన్న తర్వాత ఇంకా మా మధ్యలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా పొద్దున్న లేసి ఒకళ్ళొకళ్ళని చూసుకునే వాళ్ళం, హాయిపోయి చెప్పుకునే వాళ్ళం. ఇంకా అసలు నిలువెత్తు మనిషి, చాలా చూడడానికి కూడా చాలా ఎత్తుగా భారీ శరీరంతో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఏదో సో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న అంత పెద్ద బాధపడే వాళ్ళం కాదు. మంచి భవిష్యత్తు ఉన్నది, ఆరోగ్యమైనటువంటి వ్యక్తి, మంచి జీవితం ఉన్నది, మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నది. ఇలాంటి సందర్భంలో హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిన టైంలో, తిరగాల్సిన టైంలో కొంత ఏ పని చేయకుండా తిరిగినప్పుడు ఇలాంటి సమస్యలు లేవు. జీవితంలో బాగుపడాలని ఒక మంచి మార్పు ఉద్దేశంతో, మంచి సత్ప్రవర్తనతో నివసిస్తున్న టైంలో ఇలా జరగడం అనేది మా అందరినీ కూడా చాలా బాధకు గురి చేస్తుంది. అసలు నమ్మే విధంగా లేదు. ఇంకా మా కళ్ళ ముందే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అంటే చూస్తూ ఉంటే మరి ఫ్రెండ్షిప్ సర్కిల్లో వీనికైతే నాకు తెలిసి ఎవరితో ఎలాంటి గొడవలు లేవు. కానీ మాకు తెలిసినంత వాటికైతే ఓపెన్గానే ఉంటాం. కానీ మాకు తెలియకుంటే ఇంటర్నల్గా ఇంకేమైనా ఉన్నాయా మరి ఏంది అనేది ఒకసారి పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. దీంతోపాటు రోజు రోజుకు నిజామాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకు క్షణికావేశాలకు పబ్లిక్ గురవుతూ ఉన్నారు. షార్ట్ టెంపర్కి వెళ్తూ ఉన్నారు. అనవసరమైనటువంటి ఈగోలకు వెళ్ళి అడ్డగోలుగా హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. డే అండ్ నైట్ డైలీ రోడ్ల మీద వీధికి కిలోమీటర్ పరిధిలో ఒక రెక్కి నిర్వహించేటువంటి పోలీసులు కేటాయించాలి. పోలీస్ స్టేషన్లో కూర్చోవడం కాదు, ఖచ్చితంగా నైట్ టైంలో డ్యూటీ చేయడమే కాదు, డే అండ్ నైట్ రోడ్ల మీద రెక్కి నిర్వహించేటువంటి పోలీసులను కేటాయించి క్రైమ్ రేట్ నదులోకి తీసుకురావాలి. లేకపోతే అమాయకులు అబాయకులు ఈ విధంగా బలవుతారు. వాళ్ళ నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ జీవితం ఏంటి? పోలీస్ స్టేషన్కి 1/2 కిలోమీటర్ దూరంలో హత్యలు జరుగుతూ ఉంటే పోలీసులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా ప్రజలకు పోలీస్ వ్యవస్థ అన్నా, రాజ్యాంగం అన్నా, ప్రభుత్వం అన్నా, చట్టాలన్నా, కోర్టు అన్నా భయం లేనటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ప్రజల్లో ప్రతి ఒక్కరికి కలిగే విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి. పోలీసులకు మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసు, దోస్తాన పోలీసు ఇట్లాంటి అడ్డమైన స్కీములు తీసుకొచ్చి పోలీస్ అంటే భయం లేకుండా చేస్తూ ఉన్నారు. దండించేవాడే పోలీస్ అనే విధంగా ప్రజలకు భయం
కోసం పనిచేయాలా, లేకపోతే సామాన్య ప్రజలు యువత జీవితాన్ని చూడకన్నా ముందే చిన్న వయసులోనే ఈ విధంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తూ ఉంది. క్రైమ్ రేటు, కిల్లింగ్స్, కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చాలా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని అడ్డుకునే విధంగా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం సీరియస్గా ఉండాలని చెప్పేసి ప్రజల తరపున, గల్లీవాసుల తరపున మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనా పోయినటువంటి మా సందీప్ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కుటుంబ సభ్యులకు, గల్లీవాసులకు, మా అందరికి కూడా చాలా దుఃఖాన్ని మిగిలిస్తూ ఉంది. బాధాకరమైన విషయం. ఇది మరి ఇంకో కుటుంబంలో జరగద్దని చెప్పేసి ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. మొత్తం కూడా కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఎందరి మధ్యలో ఉన్నటువంటి సందీప్ సడన్ గా కూడా ఆయన మాయం కావడము, అక్కడ ఏదో మళ్ళీ అక్కడ సంబంధించినటువంటి ఇందల్వాయి అరణ్యంలో లభించడం, ఇదంతా కూడా తీవ్ర కలకలం అయితే సృష్టిస్తూ ఉంది. మరికొంతమంది ఉన్నారు మాట్లాడడం. సందీప్ మొత్తానికి సందీప్ ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అంటే ఒక ఆటోలో కూడా కొంతమంది వెళ్ళినట్టుగా కూడా దర్యాప్తు చెప్తున్నారు అన్నట్టుగా. అంటే ఏంటి ఎట్లా హత్యకులైనట్టుగా ఖచ్చితంగా హత్యనే చెప్పాలి. ఎందుకంటే తనేమో చిన్నపిల్లాడు కాదు, హైట్ పర్సనాలిటీ ఉంది. 10 మంది 20 మంది ఒకటేసారి అటాక్ చేసినా కూడా దాన్ని ఎదురించగలిగే శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తి సందీప్. కాబట్టి ఇది పక్క ప్లాన్ తోనే తీసుకెళ్లి హత్య చేసినట్టుగా మేమైతే భావిస్తా ఉన్నాము. ఎందుకంటే కనీసం ఆ మనిషి డెడ్ బాడీని కూడా చూడలేని మొత్తం కాల్చి బూడిద చేయడము అని అంటే ఇది పక్క ప్లాన్ తోనే జరిగింది అనేది మా అనుమానం. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉండేది తమ్ముడు. అందరినీ కూడా వస్తుంటే పోతుంటే పలకరించే వాళ్ళు. మమ్మల్ని కూడా వెహికల్ మీద చూడకుండా వెళ్ళినా కూడా పిలిచి మరి హాయ్ అక్క, నమస్తే అక్క అని పలకరించేటోడు. ఇంకోటి ఏంటంటే ఈ మాస్ ఏరియాలకు సంబంధించి మేము 100 సార్లు చెప్తా ఉన్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కి, మాస్ ఏరియాకి సంబంధించి స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు గాంజాయికి, తాగుడికి బానిసే. ఇళ్లలోనే కిరాణా షాప్లలో మద్యం విక్రయిస్తున్న పరిస్థితి ఈ ఏరియాలలో. ఈ ఇళ్లలోనే చిన్న చిన్న పిల్లలకి గాంజాయి అమ్ముతున్న పరిస్థితి. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ రకంగా టార్గెట్ చేయాలని చూస్తున్నారు తప్ప దాన్ని అరికట్టే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజు యువత మొత్తం తాగుడికి, మద్యానికి బానిసై మొత్తం మత్తులోనే ఉంటారు. పొద్దున్న నుంచి నైట్ వరకు అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా సోయలేని పరిస్థితి. మహిళలపై దాడులు, పిల్లలపై దాడులు, వచ్చే పోయే వాళ్ళ మీద దాడులు. వాడు ఎందుకు రియాక్ట్ అవుతారో, ఏం గొడవ జరిగిందో కూడా వాడికి అది దిగిపోయిన తర్వాత గుర్తుండని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ మాస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో దీని మీద పోలీస్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. నైట్ టైం పెట్రోలింగ్ పెట్టాలి. డే టైంలో కూడా ఒకసారి ఒక 2-3 సార్లనే పెట్రోలింగ్ పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే రోజు రోజుకి నిజామాబాద్ నగరంలో కూడా హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా కంట్రోల్ కాని పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలని బస్తీ వాస్తులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒకే రోజులో సందీప్ ఇక్కడ నుంచి అక్కడ కనిపించారని చెప్పేసి నిర్ధారించినటువంటి సిచ్యువేషన్, ఇది ఏదైనా గొడవల వల్ల కానీ ఏదైనా అట్లాంటి సిచ్యువేషన్ అనేది జరిగింది? ప్రస్తుతం అంటే ఈ మధ్య కాలంలో గొడవలు జరిగినట్టుగా ఎక్కడ కూడా లేదు. అంతకుముందు కూడా గొడవలు జరిగినాయి అన్నది అయితే ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు. తను గొడవలు పడతాడా లేదా అనేది కూడా మా దృష్టికి ఇప్పటివరకు అయితే రాలేదు. ఏదేమున్నా నాకు తెలిసి ఇక్కడ పిల్లలందరూ కూడా 24 గంటలు మత్తులోనే ఉండడం మేము గమనిస్తూ ఉంటాము. యువత మొత్తం కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు ఏదో కొంతమంది డ్యూటీలు చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు తప్ప మిగతా అందరు కూడా మాక్సిమం మత్తులోనే ఉంటారు. కాబట్టి ఈ మత్తుని అంటే ఏదైతే ఈ తాగుడికి బానిస అయిన వాళ్ళను, అట్లాగే ఈ గాంజాయి ఇళ్లలోనే విక్రయిస్తున్నారు. ఎవరు విక్రయిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది 5th టౌన్ పోలీస్ వాళ్ళకు పూర్తి సమాచారం ఉంటది. కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. చెప్పిన వాళ్ళను ఫలానా వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి టార్గెట్ గా చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సందీప్ అనే వ్యక్తి శనివారం ఉదయం ఇక్కడ నుంచి ఆయన ఆటోలో వెళ్ళినట్టుగా కూడా కాలనీ వాసులు చెప్తున్నారు. ఆటోలో వెళ్ళిన అతను తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఇక్కడ నుంచి బయలుదేరిన అతను ఇందల్వాయి దగ్గర ఒక అడవి ప్రాంతంలో కూడా శవమై కల్పించారు. వీళ్ళు కేసు పెట్టిన నేపథ్యంలో పోలీసులు అక్కడ అనుమానంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి నిర్ధారించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు సందీపాన్ని గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందించారు. వీళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. మొత్తానికి కూడా ఇక్కడ నుంచి క్షేమంగా వెళ్ళిన వ్యక్తి కాన్రాన్ లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సందీప్ నేపథ్యం ఒకసారి చూసుకుంటే కనుక సందీప్ అందరితో కూడా మంచిగా ప్రవర్తించేవాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరినీ పలకరించే తత్వము. ఆయన సడన్గా ఇలాంటి సిచ్యువేషన్లో గురి కావడం కూడా కాలనీ వాసులు కావచ్చు, ఆయన ఫ్రెండ్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకుంటే నాగారం సంబంధించినటువంటి ఏరియాలలో
పోలీసుల నిఘా వ్యవస్థ తక్కువైంది. ఇక్కడ గంజాయి లాంటి అమ్మడం కానీ ఇట్లాంటి వ్యవహారాలు అయితే ఇక్కడ నడుస్తాయి. మరి ఇంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్రైమ్ సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, దీనికి సంబంధించిన దృష్టి పెట్టాలని ఒకవైపు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తారు, మరి ఎందుకు ఇలా జరిగింది, ఎవరు ఈ హత్య చేసి ఉంటారు, మరి ఆటో తీసుకున్నారు, ఆటో తీసుకున్న క్రమంలో కూడా కొత్త ఆటో తీసుకున్నారు, కొత్త ఆటో తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిన అతను మళ్ళీ ఇక్కడికి రాని పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగిందని పోలీసులు అయితే ఒకవైపు విచారణ చేస్తున్నారు. పోలీసుల వర్షన్ ఏముంది, మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కాలనీ వాసులు అయితే ఆయన గురించి చెప్పినటువంటి పరిస్థితిలో కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరితో గొడవలు పడేవాడు కాదు. మన టౌన్ ఏరియాలోని నాగారంలో ఆదివారం రోజున కండెల సందీప్ ఆటో డ్రైవరు 28 years అనే వ్యక్తి మిస్సింగ్ అయిందని మనకు వెబ్స్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనకు నిన్న సోమవారం రోజున ఒక అన్నోన్ పర్సన్ కాలిపోయిన శవం ఉంది ఇందలవాయి శివార్లో అని మనకు తెలియగానే ఏదైతే ఫిర్యాదుదారులను బాధితులను తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్న డెడ్ బాడీని చూసి ఆల్మోస్ట్ గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త యొక్క మరణంపై అనుమానం ఉన్నదని మాకు దరఖాస్తు ఇవ్వగానే మేము మర్డర్ కేసు ఆల్టరేషన్ చేసుకున్నాము. మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తొందరలోనే దీన్ని ఛేదిస్తాం, ఎంక్వైరీ చేస్తున్నాం. మొత్తం కంప్లీట్ అయినాక పూర్తి వివరాలు. అంటే మొన్న శనివారం అంటే మీరు ఎప్పుడు అక్కడ శవాన్ని గుర్తించారు? శవాన్ని నిన్న ఈవినింగ్ గుర్తించినాం. నిన్న ఈవినింగే అలా భార్య యొక్క స్టేట్మెంట్ ప్రకారం ఆ శవం దొరికిన తర్వాత ఈ మిస్సింగ్ కేసుని మేము మర్డర్ కేసుగా ఆల్టరేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ ఇప్పుడు చేశారు. మిస్ అయ్యారని ఆదివారం రోజు కంప్లీట్ చేసాం. మనకు ఆదివారం రోజు కేసు నమోదు మిస్సింగ్ కేసు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.